హలో గాయ్స్, మనకి నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి 10 వికెట్స్ తేడాతో గుజరాత్ టైటన్స్ గెలవడం జరిగింది. అయితే అసలు ఈ మ్యాచ్ అసలు ఓవరాల్ సినారియో ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనందరూ తెలిసిందే, ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ వచ్చింది. సో వీళ్ళకి చూసుకుంటే ఒక అగ్రెసివ్ స్టార్ట్ వచ్చిందేమో అనుకున్నాం. సో కానీ వీళ్ళ స్టార్ట్ చూస్తే పరమ చెత్తగా వచ్చింది నిన్న. సో మరి నేను చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే 20 బాల్స్లో కేవలం 16 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చింది అనేది. సో దాని తర్వాత మరి దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటే డూప్లెసిస్. సో 10 బాల్స్లో కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు. సో ఈ ఓవరాల్ సీజన్లో చూసుకున్నా సరే డూప్లెసిస్ అంత ఫామ్లో లేడు. సో అదొక రీజన్ అని చెప్పాలి. అయితే దాని తర్వాత మరి 16 రన్స్ పార్ట్నర్షిప్ వస్తే దాని తర్వాత సెకండ్ వికెట్ చూసుకుంటే అభిషేక్ పోరల్తో కలిసి మరి మనకి కేఎల్ రాహుల్ ఒక 90 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో ఈ 90 రన్స్ ఏదైతే ఉందో మ్యాచ్ మొత్తానికి కూడా ఒక స్టాండర్డ్ ఇచ్చిందని చెప్పాలి. సో దాని తర్వాత మరి 30 రన్స్ చేసిన అభిషేక్ పోరల్ అవుట్ అవటం, సో దాని తర్వాత వచ్చిన మరి అక్షర్ పటేల్తో, దాని తర్వాత స్టబ్స్తో, సో వీళ్ళిద్దరితో కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఒక 45 రన్స్ పార్ట్నర్షిప్, దాని తర్వాత చివరిలో వచ్చేసరికి ఒక 48 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మరి అక్షర్ పటేల్ దీంట్లో మొత్తం 25 రన్స్ చేస్తే, దాని తర్వాత చివరిన వచ్చిన స్టబ్స్ చూసుకుంటే 21 రన్స్ చేశాడు. సో అయితే మరి ఓవరాల్గా మరి కేఎల్ రాహుల్ చూసుకుంటే ఒక టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. సో అతను చూసుకుంటే కేవలం 65 బాల్స్లోనే అనుకుంటా 112 రన్స్ చేశాడు. సో మరి కేఎల్ రాహుల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి నిన్న. సో కేఎల్ రాహుల్ లేకపోయినట్టయితే మ్యాచ్ మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయేది. సో అయితే మరి ఇక్కడ దాని తర్వాత 200 రన్స్ టార్గెట్తో మరి బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళకి మరి బీస్ట్ మోడ్లో ఆడారని చెప్పాలి వీళ్ళ ఓపెనర్స్. సో అటువైపు సాయి సుదర్శన్ చూసుకుంటే మరి 108 రన్స్ చేశాడు. దాని తర్వాత ఇటువైపు శుభ్మన్ గిల్ చూసుకున్నా సరే 93 రన్స్ చేశాడు. సో మరి ఎక్కడా కూడా వికెట్ పడలేకుండా మరి 19 ఓవర్స్లో మరి 200 టార్గెట్ను కూడా చేసేసారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 199 రన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కొడితే, దాని తర్వాత వీళ్ళు 19 ఓవర్స్లోనే 205 రన్స్ చేసి సో టార్గెట్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో మరి దీంతో వీళ్ళు టేబుల్ టాప్లో ఉండటం మాత్రమే కాదు, ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయ్యారని చెప్పాలి. సో దీంతో పాటు వీళ్ళు క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదు, సో మిగతా 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో పంజాబ్ కింగ్స్ అలాగే ఆర్సీబీ, సో ఈ 2 టీమ్స్ను కూడా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లారని చెప్పాలి.